హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ప్రధానంగా ఏపీ డిఎస్సి మీద రాష్ట్రం అంతా చాలా విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా వాయిదా కావాలని అడుగుతూ ఉన్నారు. ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎన్నో ఉద్యమాలు, నినాదాలు జరుగుతున్నా ప్రభుత్వం అయితే ఇంతవరకు మరి ఏ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. నిన్ననే మరి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు డిమాండ్ చేస్తూ ఆఫ్లైన్లో డిఎస్సి పరీక్షను నిర్వహించాలని, అలాగే ఇప్పుడున్నటువంటి ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం నిర్వహించినటువంటి ధర్నాకు ఆయన మద్దతు తెలుపుతారు. ఈ సందర్భంలో ఈ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఒక జిల్లాకు ఒక పేపర్ మాత్రమే ఉండాలి. అలాగే అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావడానికి 45 రోజుల సమయం ఏమాత్రం సరిపోవట్లేదు కాబట్టి రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల వయో పరిమితి 47కు పెంచాలని కోరారు. మిత్రులారా, ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అండి. ఎందుకంటే సమయం ఏమాత్రం కూడా సరిపోదు. అంటే మేము సిలబస్ ఎప్పుడో పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా త్వరలో అనేటటువంటి విధానాన్ని ఈ నిరుద్యోగ అభ్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. అతి త్వరలో అన్నది ఒక స్పెసిఫిక్ డేట్ అంటూ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి వారు ఈ 45 రోజులు ఇచ్చాము అన్నది ఏమాత్రం సమంజసం కాదు. అలాగే ఒక 7, 8 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు కేవలం 42 నుంచి 44 అది పెంచినట్టు కాదండి. ప్రభుత్వం అది పెంచలేదు. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంటే 42 నుంచి 44 పెంచింది. దానికి మీరు డేట్ మాత్రం ఎక్స్టెండ్ చేశారు తప్ప పరిమితి పెంచినట్టు మాత్రం కాదు. కనుక ఇక్కడ వయో పరిమితి 47 ఏళ్ళకి పెంచాలనేటువంటిది కూడా డిమాండ్. ఇక్కడ నార్మలైజేషన్‌కు తావు లేకుండా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ పెడితే పోయిందేముందండి. గతంలో ఎన్నో ఉద్యోగాలు ఆఫ్‌లైన్‌లో జరిగాయి కదా! గ్రూప్ 2 జరిగింది. డీవైఎఫ్ ఇలాంటియన్నీ జరిగాయి కదా! డీవైఈఓలు కూడా జరిగాయి. కనుక ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ జరగాలనేటువంటిది ప్రధానంగా వారు కోరుకుంటున్నటువంటి విధానం. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఓపెన్ విధానంలో కూడా విద్యను అభ్యసించిన వారికి డీఎస్సీలో ఇక్కడ అవకాశం కల్పించాలి అన్నారు. అలాగే సీబీఎస్ఈ ఫార్మేట్‌లో విధానంలో చదివినటువంటి వారికి కూడా ప్రథమ భాష అక్కడ తెలుగుగా ఉంది. అక్కడ వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అన్నారు. అలాగే పీఈటీ పోస్టుల సంఖ్య కూడా పెంచాలి అని కూడా వీరు అడుగుతూ ఉన్నారు. మరొక పక్కేమో స్పెషల్ డిఎస్సి వారు అంటే మన్యం జిల్లాలో ఉన్నటువంటి వారు స్పెషల్ డిఎస్సి కావాలని అడుగుతున్నారు. ఇది సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. అయితే మెగా డిఎస్సిలోనే రిజర్వేషన్ కల్పించాలని వారు కమిటీ డిఎస్సి సాధన కమిటీ డిమాండ్ చేస్తోంది. దీని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీని మీద కూడా ఒక హామీ ఉంది. ఒకవేళ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, స్పెషల్ డిఎస్సి కనుక మేము ఇస్తాము, ఇందులోనే మేము కలుపుతాము అని అంటే కనుక ఖచ్చితంగా డేట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ఉద్యమంలోనే ఇంతకాలం ఎప్పటి నుంచి అండి, మంత్ ఎండింగ్‌లో నుంచి అంటే 2వ తారీఖు వరకు కూడా ఇలాగే జరిపారు కాబట్టి ఖచ్చితంగా వీరు కోరుకుంటున్నది ఏంటి అంటే, మాకు టైం కావాలని అడుగుతున్నారు కనుక ఆ సమయాన్ని వారికి ఖచ్చితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. రెండవది, స్పెషల్ డిఎస్సి ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. వద్దు, మాకు ఈ డిఎస్సిలోనే 100కి 100% మా పోస్టులు మాకు కేటాయించండి, మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఇప్పుడు ఈ డిఎస్సి వాయిదా పడనుందా? లేకపోతే సమయం ఇంక మరి కొంత పెంచే ఉద్దేశం ఉందా? లేకపోతే టెక్నికల్ కంప్లైంట్స్ కూడా కొన్ని ఉండనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని సరిచేస్తూ సుమారుగా ఒక నెల, 2 నెలలు పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం మేలు చేసేటువంటి దిశలోనే ఉంటుందండి. కాకపోతే మొట్టమొదటి హామీ కాబట్టి పట్టుబట్టైనా సరే దీన్ని నెగ్గించాలి, ఎలాగైనా సరే మొదటి హామీని నెరవేర్చుకోవాలనేటువంటి పంతం కూడా ప్రభుత్వం ఉంది. అది పంతం అని ఏం కాదు, మేలు చేయాలనేటువంటి ఉద్దేశమే. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి కూడా ఉచిత కోచింగ్ అనేటువంటిది కూడా ఇచ్చింది. ఇప్పుడు దివ్యాంగ అభ్యర్థులకు కూడా ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తోంది. కాబట్టి కోచింగ్ పీరియడ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆన్లైన్ చాప్టర్స్ అన్నీ కూడా వీరు చదివి దాన్ని జీర్ణం చేసుకుని తర్వాత వాటిని రివిజన్లు ఇవన్నీ అవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఆన్లైన్ క్లాసుల్లో కూడా యాప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయని అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో ఖచ్చితంగా సమయం పెంచడమే మార్గం అని ఒక వర్గం, సమయం పెంచితే మేము నష్టపోతామని మరొక వర్గం అడుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీని వీలైనంత త్వరగా ఇవ్వగలిగితే బాగుంటుంది. అంటే అతి త్వరలో మరి 15వ తారీఖుతోనే గడువు ముగిసిపోనున్నది. కాబట్టి మరి టైం పెంచాలా లేదన్నది ఈ వారంలో డెసిషన్ తీసుకుంటారు. క్యాబినెట్ మీట్స్‌లు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అలాగే సీబీఎస్ఈ వారికి కూడా మరి తెలుగు తప్పనిసరి మీద వారికి ఇబ్బంది ఎదురయ్యింది. అలాగే కొన్ని పర్సంటేజ్‌ల ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు అంటే మామూలు వ్యక్తులు ఎళ్లి అడిగే కంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ద్వారా వినతి పత్రాలు అందిస్తేనే చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆ దిశలో కూడా కృషి చేయాలి. అలాగే జూన్ 6 నుంచి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి పరీక్షను నిర్వహించడానికి మేము బద్ధులమై ఉన్నాము అని చెప్తుంది ప్రభుత్వము. ఇటు ఒక పక్కేమో ఇక్కడ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్‌ల విషయంలో కూడా ప్రెజెంట్ అదే నలుగుతుంది విద్యాశాఖలో. విద్యాశాఖ ఇప్పుడు ప్రెజెంట్ డిఎస్సి మీద ఫోకస్ పెట్టలేదండి. ఈ టీచర్స్ యొక్క బదిలీలు, ప్రమోషన్‌ల గురించి
నుంచే వారు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. అక్కడ కూడా కొన్ని టెక్నికల్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా మంచి వార్త వినిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఈ పీవీకే గైడెన్స్ ఛానల్‌లో అనేకమైనటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ నేను రాసి పెట్టాను. వివిధ వార్తాపత్రికల నుంచి కరెంట్ అఫైర్స్ కూడా తయారు చేసి పెడుతున్నాను. మీకు వీలైనటువంటి సమయంలో ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.